ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్కి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, కేటీఆర్కి ఏసీబీ నోటీసులు ఎప్పుడు జారీ చేసింది, దాని వివరాలు ఏంటి? బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారానికి సంబంధించి అవినీతి నిరోధక శాఖ గతంలోనే కేటీఆర్ ను విచారణ చేసింది. తాజాగా మరోమారు కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అయితే కేటీఆర్ తాను చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తానని, తాను ముందస్తుగానే యూకేతో పాటు అమెరికా పర్యటన ఉన్న నేపథ్యంలో ఆ రోజు విచారణకు హాజరు కాలేనని, ఆ పర్యటనలు ముగిసిన తర్వాత ఏసీబీ ముందు విచారణకు హాజరవుతానని కేటీఆర్ చెప్పారు. ఇదే విషయాన్ని కూడా చెప్పినట్లు ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరొకమారు విమర్శలు చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో కూడిన కేసు తప్ప ఇందులో ఎలాంటి అంశము లేదని కూడా కేటీఆర్ మరోమారు పేర్కొన్నారు. ఈడీ ఛార్జ్ షీట్ లో నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు వచ్చి 48 గంటలైన తర్వాత కూడా బీజేపీ నేతలు ఎవరు నోరు మెదపడం లేదన్నారు. ఇదే సందర్భంలో తనను వేధించేందుకే రేవంత్ రెడ్డి ఈ కేసు నోటీసులు ఇచ్చారని కేటీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు. రఘువర్ధన్, అంటే ఈ నోటీసులు కేటీఆర్ స్వయంగా ఇచ్చారా, మెయిల్ చేశారా? కేటీఆర్ కు సంబంధించి ఏసీబీ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరు కమ్మని చెప్పారు. కేటీఆర్ కూడా ఆ నోటీసులు తనకు అందినట్లుగానే ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఎక్స్ ద్వారా పేర్కొనతో పాటే తన విదేశీ పర్యటన నేపథ్యంలో ఆ పర్యటన ముగిసిన అనంతరం హాజరవుతారని కేటీఆర్ మళ్ళీ ఏసీబీ అధికారులకు కూడా అదే విషయాన్ని దృష్టికి తీసుకెళ్లారు. ఓకే, ధన్యవాదాలు రఘువర్ధన్.